వెల్కమ్ టు HN9 టీవీ. ఈరోజు మనం నెల్లూరు నగరంలోని 46వ డివిజన్ ఓల్డ్ కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వాటర్ ప్లాంట్ని కూల్చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వాటర్ ప్లాంట్ తీసేసి కార్పొరేషన్ అధికారులు ఇక్కడ పార్క్ నిర్మించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ పార్క్ కంటే కూడా పార్కింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, చెప్పండి, ఇప్పుడు ఇక్కడ నిరుపయోగంగా వాటర్ ప్లాంట్ ఉంది, మీకు ఇక్కడ వచ్చిన అభ్యంతరం ఏంటంటారు? అభ్యంతరం ఏంటంటే, ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. చక్కగా అక్కడ 2 బోర్లు వేయడం కానీ, మోటార్ పెట్టడం కానీ, RO సిస్టమ్ని పెట్టి వాటన్నిటిని కూడా వాటర్ని కలెక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి 20 లీటర్ల క్యాన్స్ని ఒక సర్వీస్ ఓరియంటేషన్తో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కార్పొరేషన్ నుంచి ఎలాంటి ఫండ్స్ కూడా లేకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ ఇక్కడికి చాలామంది 100 మంది వస్తుంటారు, వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. అదే దానికి సంబంధించి కరెంటు బిల్లు మాత్రమే కార్పొరేషన్ కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కూడా కట్టకపోయినప్పుడు మేము అడిగినాం, ఆ బిల్స్ క్లియర్ చేయండి, ఇప్పటి వరకు క్లియర్ చేయండి, ఇక మీదట మేమైనా కట్టుకున్నాం. లేదు అనుకుంటే దాన్ని అంతా మీరే హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరే రన్ చేసుకోండి, పసుపు రంగు వేసుకునైనా రన్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదని కూడా చెప్పాం. సుమారుగా ఆ రోజు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని అంతా ఏర్పాటు చేసినా కూడా. అయితే ఇక్కడ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ అని చెప్పి ఒకటి నిన్నగాక మొన్న పెట్టారు. అక్కడ RO సిస్టమ్స్ కానీ ప్యూరిఫైర్ కానీ ఏముండవు. ఎక్కడో వాటర్ తీసుకొని వచ్చి అక్కడ పోసి దాంట్లో నుంచి 20 లీటర్ల క్యాన్ లెక్కన ఇస్తారు. దాన్ని అక్కడ ప్యూరిఫై చేయడం కానీ ఎట్లాంటి పరిస్థితి కూడా అక్కడ లేదు. అది పెట్టంగానే నిన్న JCB తీసుకుని వచ్చి అర్ధాంతరంగా వాటన్నింటినీ కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి నిన్న చూస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు అయినటువంటి దుర్మార్గం. కేవలం మీ కాంట్రాక్టులకి కమిషన్లకి కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేషన్ నుంచి ఖర్చు చేస్తా, పేద ప్రజలకి వాటర్ ట్యాక్స్ పెడతా కానీ, అలానే ఆస్తి పన్నుల పేరుతో కానీ 1కి 10 రెట్లు వసూలు చేసి వారిని బలవంతంగా కోర్టులకు ఈడ్చి కోట్ల రూపాయలను తీసుకొని వచ్చి ఈరోజు అస్తవ్యస్తంగా నెల్లూరు కార్పొరేషన్ తయారు చేస్తూ ఉన్నారు.